భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. లక్నోలోని వాజ్పేయి స్టేడియంలోని లక్నో సూపర్ జైంట్స్ పై ఎస్ఆర్హెచ్ టీం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 206 పరుగుల లక్ష్యాన్ని మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 18.2 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. సన్ రైజర్స్ జట్టులోని ట్రావిస్ హెడ్ స్థానంలో వచ్చినటువంటి అథర్వ తైడ్ 13 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిన్ క్లాసెస్ కనువిందు అలాగే కమిన్ మెండిస్ రాణించడంతో విజయం నల్లేరుపై నడకే అయింది. అయితే చివర్లో నితీష్ కుమార్ రెడ్డి గెలుపునకు అవసరమైనటువంటి పరుగులు కొట్టి సన్ రైజర్స్ శిబిరంలోని ఆనందం నింపాడు. లక్నో సూపర్ జైంట్స్ అలాగే బౌలర్స్లో దిగ్వేష్ రాఠీ 2, ఓర్వుర్కి 1, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్లోని గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలన్నటువంటి లక్నో జట్ల ఆశలపైన సన్ రైజర్స్ నీళ్లు చల్లారు. అయితే కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి రిషబ్ పంత్ అటు కెప్టెన్గా ఇటు ఆటగాడిగా లక్నో టీంలోని ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్తో తాజా ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్లో ఆడే జట్లపై స్పష్టత వచ్చింది. గుజరాత్పై టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ బెర్తులు కైవసం చేసుకున్నాయి.